హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మేము సంక్రాంతి స్పెషల్ చేస్తున్నాము పిండి వంటలు. సో పిండి వంటలకి ఈరోజు అయితే మేము అప్పాలు చేస్తున్నాము. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇది వచ్చేసి కరివేపాకు. సో ఇదేమో జింజర్, గ్రీన్ చిల్లీ, పెసరపప్పు. ఇది వచ్చేసి పెసరపప్పు. ఇంకొక ఐటమ్ ఉంది, అది వచ్చేసి వెన్న. చూడండి, ఇంట్లో తయారు చేసిన వెన్న. ఇది కనిపిస్తుంది మీకు. సో ఇటువైపు చూపిస్తే కనిపిస్తుంది కదా క్లియర్గా. ఇవి వచ్చేసి దానిలో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. వెన్న చూపిస్తాను ఇప్పుడు. అటు సైడ్ ఫ్రంట్ కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు. సో నేను వెన్న చూపిస్తాను, జస్ట్ వెయిట్ అండి. ఇది వెన్న, ఇంట్లో తయారు చేసిన ప్యూర్ వెన్న అనమాట. ఎలా ఉందో చూడండి, సూపర్గా ఉంది. ఇది కూడా అందులో యాడ్ చేస్తే క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. సో యాక్చువల్లీ కొంతమంది డాల్డా, నెయ్యి అలా యాడ్ చేస్తారు. సో వెన్న యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వెన్న అయితే ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు అన్నీ మిక్స్ చేయాలన్నమాట. హాయ్ గైస్, ఇది చూసారా, ఇది పూరీ ప్రెస్ అనమాట. ఈరోజే తీసుకొచ్చాము దీన్ని. సో దీనిలో చేయాలి అనమాట అప్పాలు. దీంట్లో ఎలా వస్తాయో నాకైతే తెలియదు, ఇప్పటివరకు నేను ట్రై చేయలేదు. ఇన్ని రోజులు ట్రైతోనే చేసాము, ఇప్పుడు దీనిలో చేయాలి. ట్రై చేద్దాం ఎలా వస్తున్నాయో. సో ఇది ఇలా వస్తుందన్నమాట. ఇలా ఉంది, ఓపెన్ చేస్తే ఇలా ఉంది. సో చేసేటప్పుడు చూపిస్తాను ఎలా వస్తున్నాయో. ఓకే, మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం. బాయ్. సో యాక్చువల్లీ దీని మధ్యలో ఒక స్క్రూ లాగా ఇచ్చారు. ఇది స్క్రూ అనమాట. ఇది సపరేట్గా ఇచ్చారు కదా. సో దీన్ని ఈ మిడిల్లో యాడ్ చేసి మనం స్క్రూ టైట్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా వస్తుంది, అప్పుడు ఇలా చేయడానికి వస్తుంది అనమాట. సో ఇలా స్క్రూలో పెట్టేసి ఇలా టైట్ చేసుకోవాలి. చూద్దాం ఎలా చేయాలి. వేరే స్క్రూ పెట్టి సో ఇది ఇలా పెట్టాలి, ఇలా టైట్ చేయాలి. ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చు ఎలా పెడతారో. నేనైతే ఫస్ట్ టైం తీసుకున్నాను కాబట్టి ఇలా టైట్ చేశాను అనమాట. సో మనం మిడిల్లో ఇక్కడ పెట్టేసుకుని దీన్ని ఇలా క్లోజ్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవడమే. సో ముందుగా పిండి యాడ్ చేసుకుందాం. దీనిలో రైస్ ఫ్లోర్ అనమాట. ఇది సగం వేసాను, కొంచెం ఇందులో ఉంచేసాను, కావలిస్తే యాడ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి అల్లం పచ్చిమిరపకాయల పేస్ట్ అనమాట. సాల్ట్ మనకి టేస్ట్కి తగ్గట్లు వేసుకోవాలి. ఇవి నువ్వులు. కరివేపాకు, పెసరపప్పు, ఇది వచ్చేసి వెన్న. చూపించు, వెన్న ఇది.
ఇప్పుడు కొన్ని వాటర్ వేడి చేసుకుని హాట్ వాటర్ యాడ్ చేసుకుని ఇది కలుపుతూ ఉండాలి. చల్ల నీళ్ళు వేయకూడదు, వేడి నీళ్ళు వేయాలి. సో ఇలా హాట్ వాటర్ తీసుకోవాలి. కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలన్నమాట. పిండి కలపాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, హార్డ్ వర్క్ చేయాలన్నమాట. సో ఇప్పుడు నేను మొత్తం కంప్లీట్గా మిక్స్ చేశాక మళ్ళీ చూపిస్తాను వీడియో. టైం పట్టేటట్టుంది కలపడం. సో ఫైనల్లీ ఇది ఇలా అనమాట. పిండి రెడీ అయిపోయింది. సో మనం అప్పాలు చేసుకోవచ్చు. ఇంకా ఇలా ఎక్కువ లూజ్గా ఉండకూడదు, ఎక్కువ టైట్గా ఉండకూడదు. పిండి మీడియం ఇలా ఉండాలి. డన్. సో ఫైనల్లీ పిండి రెడీ. ఇది చూసారా, ఇనుముతో చేసిన కడాయి ఇది. ఇది ఇప్పటిది కాదు, ఎప్పుడో నా చిన్నప్పుడు తీసుకుంది మా మమ్మీ. అప్పటి కాలంది అనమాట ఇది. సో ఎంత స్ట్రాంగ్ ఉందో చూడండి. దీనిలో చేయాలి ఇప్పుడు అప్పాలు. అండ్ ఇవి వచ్చేసి ఇవి కూడా అంతే, ఇనుముతోని తయారు చేసినవి. ఇవి కూడా పాతకాలంవి అనమాట. ఇది పిండి కలుస్తున్నాం కదా, ఇది ఇలాగే వదిలేస్తే డ్రై అయిపోద్ది అనమాట. దాని గురించి ఇలా కొంచెం క్లాత్ వెట్ చేసుకుని దీనిపైన ఇలా వేసుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకుని కడాయిలో కొంచెం హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఇలా. సో నెక్స్ట్ మనం దీనిలో అప్పాలు ఎలా చేస్తామో చూద్దాం. సో ఇలా రౌండ్గా ఉండేలాగా చేసుకుని మిడిల్లో పెట్టి కవర్తో దీన్ని క్లోజ్ చేయాలన్నమాట. క్లోజ్ చేసి దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవడమే. చూసారా, ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎలా రౌండ్గా వచ్చిందో. సో ఇలా వస్తుందన్నమాట. మీకు చిన్నగా కావాలంటే కొంచెం సైజ్ చిన్నగా కావాలంటే కొంచెం పిండి తక్కువ తీసుకోవాలి, పెద్దగా కావాలంటే కొంచెం ఎక్కువ తీసుకోండి. నాకు కొంచెం పెద్దగా కావాలి కాబట్టి, ఈ సైజ్ కావాలి కాబట్టి నేను కొంచెం పిండి ఎక్కువ తీసుకున్నాను అనమాట. సో ఆయిల్ హీట్ అయింది, వేసుకోవాలి ఇట్లా. సో గాయస్ చూడండి, కలర్ ఇలా వస్తే క్రిస్పీగా ఉంటుంది అనమాట. ఇది చూసారు కదా, చూడండి. క్రిస్పీగా ఉంది. మాకైతే ఇలా క్రిస్పీగా ఇష్టం.
కొంతమంది సాఫ్ట్గా కూడా తింటారు, మేమైతే ఇలా తింటాం అనమాట. చాయ్తో పాటు కూడా తింటే బాగుంటుంది, నాకైతే ఇష్టం. హలో గాయస్, సో ఫైనల్లీ చేసేసాను. ఇవి కొన్ని ఓకే గాయస్, బాయ్ బాయ్, టేక్ కేర్.